హలో పీపుల్, సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ కోకోనట్ చట్నీ చేసేసుకుందాం. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ ఇంకా సూపర్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ వచ్చి కోకోనట్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ టామరిన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ చిల్లీ, చాప్ చేసిన కోకోనట్ ముక్కలు, అలాగే పచ్చడికి కావాల్సినంత రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి, ఎవరికి టేస్ట్ తగ్గినంత. తర్వాత ఈ పచ్చడిని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే చింతపండు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆనియన్స్ వేసి జస్ట్ ఒక 2 పల్స్ వేసుకోవాలి, ఎందుకంటే క్రంచీగా మనకి తగలడానికి తింటుంటే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు అందరూ పోపు వేసుకుంటారు కదా, అందరికీ ఇంగ్రీడియంట్స్ తెలిసినవే కదా. జస్ట్ సింపుల్ అండి. ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు వేసుకోండి. బాగా రోస్ట్ అయ్యాక ఎండుమిర్చి స్లైస్ చేసుకుని వేసుకోండి, అలాగే కరివేపాకు కూడా. దాని తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోతే బాగుంటుంది కదా, అందుకండి. సో ఒక కరెక్ట్గా 2 to 3 minutes అట్లా ఒక సిమ్లో మనము బాయిల్ చేసుకుంటే టేస్టీ ఎమ్మి కోకోనట్ చట్నీ అనే రెడీ అయిపోతుందండి. చూసారా అన్నంలో కలుపుకుంటే ఎంత టేస్టీగా ఉందో. ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. వెరీ లిటిల్ ఇంగ్రీడియంట్.